రైతులకు మరింత మెరుగైన విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా వారి భూములకు పూర్తి స్థాయిలో భద్రత, భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి, అందులో భాగంగానే ఆధార్ తరహాలోనే అన్నదాతలకు విశిష్ట సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని మోడీ సర్కార్ అయితే నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా యాప్ కూడా తయారు చేసి యాప్లో సంబంధిత రైతుల భూముల వివరాలను నమోదు చేద్దామన్నా తీసుకోవడం లేదు. రైతుల ఆధార్ సంఖ్య, ఆధార్కు అనుసంధానమైన సెల్ ఫోన్ నెంబర్, అలాగే సర్వే నెంబర్తో సంబంధిత యాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాల్సి ఉండగా, అందుకోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా రైతులకు విశిష్ట సంఖ్య, సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం వెళ్తుంది. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆ తరహా నమోదు ప్రక్రియ చేపడుతున్న రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన రైతుల తాము సాగు చేస్తున్న భూములకు సంబంధించిన వివరాలను తీసుకొని ఆధార్ తరహా విశిష్ట సంఖ్య నమోదు కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ వారికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అక్కడ ఆధార్ నెంబర్, సెల్ నెంబర్, భూమి సర్వే నెంబర్ నమోదు చేసినా అందుకు సంబంధించిన యాప్లో సంబంధిత వివరాలు నమోదు కావడం లేదు. అనేక ప్రాంతాల్లో పట్టా భూములతో పాటు చుక్కల భూములకు కూడా ఈ తరహా ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 30 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి మరో 30 లక్షల మందికి పైగా రైతులు జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఆయా జిల్లాల పరిధిలో లక్షలాది ఎకరాలు ఆయకట్టు సాగులో ఉండగా, అందులో చుక్కల భూములు 22 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. అలాగే డీకేటీ అసైన్డ్ పట్టా భూములు అయితే లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రక్రియను యాప్లో నమోదు చేసి రైతులకు ఆధార్ తరహా విశిష్ట సంఖ్యను నమోదు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని రకాల సంబంధించిన భూముల వివరాలు నమోదు కావడం లేదు. ఆన్లైన్ ప్రక్రియలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. డీకేటీ చుక్కల భూములలో గతంలో ఆయా జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్లో కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కొన్ని భూములు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో రైతులకు కొత్త తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు ఎప్పటికప్పుడు భూ సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. ప్రత్యేకించి 22A చుక్కల భూములకు సంబంధించి గతంలో జరిగిన పొరపాట్లు, అక్రమాలను గుర్తించి వాటిని సరిచేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో రైతుల నుంచి వస్తున్న భూ సమస్యల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అనుకునే లోపే విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియ రైతులకు కొత్త సమస్యగా మారబోతోంది. రైతులకు సంబంధించిన వివరాలు యాప్లో పూర్తి స్థాయిలో నమోదు కాకపోవడం, కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని రకాల భూములను మాత్రమే యాప్ తీసుకుంటుండడంతో ఈ ప్రక్రియపై రైతుల్లో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీంతో చుక్కల భూములకు ఇంకా చుక్కలే చూపిస్తున్నాయి అంటూ రైతులకు విశిష్ట సంఖ్యలో ఎన్ని కష్టాలు అనే తాజాగా అప్డేట్ అయితే వచ్చింది.